పెద్ద నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు వేకుమన్న జూన్ 7వ తారీఖుది భూమ్యాకర్షణ బలము. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడి చేస్తానని యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో చదివి ఉన్నాము. శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. భూమ్యాకర్షణ శక్తి వలన భూమిని వాస్తవంగా శూన్యమయ పైన నిలబడి ఉన్నదని శాస్త్రవేత్తలు కనుగొన వరకు ఈ నిగూఢమైన వాక్య భాగం యొక్క అర్థము ఎవరినూ గ్రహించలేకపోయారు. ఇప్పటి వరకు భూమ్యాకర్షణ శక్తి అనగా ఏమి, అది ఎట్లు కలగజేయబడినది, అది ఎందువల్ల భూమిలో ఉన్నది అని ఎవరికీ తెలియదు. కానీ బైబిల్ గ్రంథము దానికి జవాబును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రములు. తన మహత్తము గల మాట చేత సమస్తము నిర్మించుచున్నాడని హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదివి ఉన్నాము. దేవుడే ఈ భూమిని ఎత్తి పట్టుకొని ఉన్నాడు. దీని నుండి మనం నేర్చుకొనగల పాఠమేమి? భూమి శూన్యము పైన వేలాడి ఉన్నప్పుడు భూమి మీదనున్న దేవుని జనులు కూడా శూన్యము పైననే వేలాడి ఉండవలను. మరియు దేని మీదనూ కాదు, కానీ వారు దేవుని మీదనే ఆధారపడి ఉండవలను. మన యొక్క విశ్వాసము దేవుని మీదను, దేవుని వాక్యం మీదను, దేవుని యొక్క శక్తి మీదను మాత్రమే తప్ప మరి దేని మీదనూ ఆనుకొని ఉండకూడదు. మనమందరం ఒక ఆత్మ సంబంధమైన భూమ్యాకర్షణ శక్తి చేత పట్టుకొనబడి ఉన్నాము. ఈ మనలను మనము ఆ కృపకు అప్పగించుకున్నాము గాక. ప్రైజ్ ది లార్డ్.